ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన సింహం తన నమ్మకమైన సేవకుడైన చార్లీతో కలిసి నివసించేది. సింహం వేటాడిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ చార్లీ సింహం పక్కనే ఉండేవాడు. ఒకరోజు ఒక ఏనుగుతో జరిగిన భీకర యుద్ధంలో సింహం తీవ్రంగా గాయపడింది. గాయాల వల్ల అది నడవలేని స్థితికి చేరుకుంది. ఇక వేటాడటం అసాధ్యమైంది. కొన్ని రోజులు గడిచినా ఆహారం దొరకకపోవడంతో సింహం మరియు చార్లీ ఆకలితో అలమటించడం మొదలుపెట్టారు. నీరసించిపోయిన చార్లీ తన యజమానితో మెల్లగా, ప్రభూ, ఆకలి వల్ల నాకు ఓపిక లేదు, నేను మీకు సేవ చేయలేకపోతున్నాను అన్నాడు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సింహం నిట్టూర్చి, నేను ఈ బలహీన స్థితిలో కూడా చంపగలిగే ఏదైనా జంతువును వెతుకు, లేకపోతే మనమిద్దరం చనిపోతాం అని ఆజ్ఞాపించింది. చార్లీ వారి ప్రాణాలను కాపాడేందుకు బయలుదేరాడు. అడవి చివరన ఉన్న ఒక గ్రామం దగ్గరకు వెళ్లాడు. అక్కడ పచ్చని గడ్డి మేస్తున్న ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద చాలా బక్కచిక్కి అలసిపోయినట్లు ఉంది. తన తెలివితేటలను ఉపయోగించి చార్లీ ఆ గాడిద దగ్గరకు వెళ్లి, నమస్కారం మామా, నువ్వు చాలా అలసిపోయినట్లు, చిక్కిపోయినట్లు ఉన్నావు. నీకు ఏమైంది అని అడిగాడు గాడిద బాధతో. నా యజమాని చాలా క్రూరమైనవాడు. నాతో రోజంతా పని చేయించుకుంటాడు, కాని గుప్పెడు గడ్డి కూడా పెట్టడు. అందుకే కడుపు నిండా తినడానికి ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సమయం చూసి చార్లీ నవ్వుతూ, మామా, నాతో అడవిలోకి రా. మా యజమాని జంతువులన్నింటినీ మనుషుల నుండి రక్షిస్తాడు. అక్కడ పచ్చని గడ్డి పొలాలు ఉన్నాయి, నువ్వు ప్రశాంతంగా బతకవచ్చు అని నమ్మించాడు. స్వేచ్ఛ మరియు ఆహారం దొరుకుతుందన్న ఆశతో ఆ మూర్ఖపు గాడిద చార్లీ వెంటే సింహం గుహకు వెళ్ళింది. అయితే ఆకలితో ఉన్న సింహం గాడిదను చూడగానే తొందరపడి దూకింది. బలహీనత వల్ల గురి తప్పి కింద పడింది. భయపడిన గాడిద ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయింది. సింహం తన వైఫల్యానికి సిగ్గుపడింది. విసుగు చెందిన చార్లీ, ప్రభూ, ఒక గాడిద కూడా మీ నుండి తప్పించుకుంది. నేను దాన్ని మళ్లీ తీసుకువస్తాను, కాని ఈసారి తొందరపడి దూకకండి. అది దగ్గరకు వచ్చేవరకు ఆగండి అని చెప్పాడు. అడవిలో దారులు తెలిసిన చార్లీ పారిపోతున్న గాడిదను త్వరగా కలుసుకున్నాడు. గాడిద కోపంతో, నన్ను ఎక్కడికి తీసుకెళ్లావు? ఒక రాక్షసుడు నన్ను చంపబోయాడు అని అరిచింది. చార్లీ వెంటనే ఒక అబద్ధం చెప్పాడు. మామా, నువ్వు పొరపాటు పడ్డావు. అది రాక్షసుడు కాదు, ఆడగాడిద. ఎన్నో ఏళ్లుగా మగ గాడిదను చూడక నిన్ను చూడగానే కౌగిలించుకోవడానికి వచ్చింది. గాడిద అయోమయంలో పడింది. చార్లీ ఇంకా ఇలా అన్నాడు, తెలివిగా ఆలోచించు. అది నిజంగా సింహం లేదా పులి అయితే నువ్వు తప్పించుకోగలవా? అవి గురి తప్పుతాయా? తెలివి తక్కువ గాడిద చార్లీ మాటలు నమ్మి వెనక్కి వెళ్లడానికి ఒప్పుకుంది. ఈసారి సింహం ఓపికగా వేచి ఉంది. గాడిద దగ్గరకు రాగానే సింహం ఒక్క ఉదుటున దాడి చేసి దాన్ని చంపేసింది. అలసిపోయిన సింహం చార్లీతో, నేను స్నానం చేసి వస్తాను, అప్పటివరకు దీనిని కాపలాకాయి. నేను వచ్చే వరకు దేన్నీ ముట్టుకోవద్దు అని చెప్పి వెళ్ళింది. చార్లీ సరే అని తల ఊపాడు, కాని ఆకలి తట్టుకోలేకపోయాడు. కళ్ల ముందు ఆహారం ఉండటంతో నిగ్రహం కోల్పోయి గాడిద మెదడును తినేశాడు. సింహం తిరిగి వచ్చి చూసేసరికి మెదడు కనిపించలేదు. మెదడు ఏది? నా ఆహారాన్ని ఎవరు ముట్టుకున్నారు అని గర్జించింది. చార్లీ చాలా కూల్గా, ప్రభూ, ఈ గాడిదకు అసలు మెదడే లేదు. ఉంటే ఒకసారి తప్పించుకున్నాక మళ్లీ మీ దగ్గరకు తిరిగి వచ్చేదా అని జవాబిచ్చాడు. సింహం కాసేపు ఆలోచించి చార్లీ చెప్పింది నిజమే అని నమ్మింది. ఎన్నో రోజుల ఆకలి తర్వాత సింహం మరియు చార్లీ ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. శారీరక బలం ముఖ్యమే, కాని బలం లేనప్పుడు తెలివితేటలు, సమయస్ఫూర్తి మనల్ని కాపాడతాయి. అలాగే ఒకే ఉచ్చులో రెండుసార్లు పడేంత మూర్ఖంగా ఎప్పుడూ ఉండకూడదు.